హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలకి ఒకసారి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకు సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన మనకు న్యూస్ ఆర్టికల్స్ రాయడం జరిగింది. సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్స్ వచ్చి రాబోతున్నాయి. అధికారులకు ఉప ముఖ్యమైనటువంటి భర్తీ వచ్చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు సిద్ధం చేయండి. సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. ఈ ఏడాది 1000 మందికి కారుణ్య నియామకాలు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడండి. సింగరేణిపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు. నేడు నోటిఫికేషన్లు సీఎండీని మనకు ఇక్కడ రాయడం జరిగింది న్యూస్ పేపర్లలో. ఈరోజు సింగరేణిలో 485 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేడు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు. సింగరేణి సంస్థల్లో కొత్తగా 317 ఉద్యోగాలకు నేరుగా మరో 128 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమాచార్య ఆదేశాలు జారీ చేశారన్నట్లుగా మనకైతే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. నేడు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, వారంలో మెగా డిఎస్సి రాబోతుంది. 11,000కు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు. ఆర్థిక శాఖకు నివేదిక. ఆర్థిక శాఖకు నివేదిక. అనుమతికి ఎదురుచూపులు. లక్షలాది మంది అభ్యర్థులు పడిగాపులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ను జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించినటువంటి దస్త్రం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దాదాపు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాలకు విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లుగా ఇక్కడైతే మాకు మెగా డిఎస్సి వారంలో మెగా డిఎస్సి రాబోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్థిక శాఖ కూడా నివేదిక అయితే పంపడం జరిగింది. ఇంకా అనుమతికి ఎదురుచూపులు, ఇంకా లక్షలాది మంది అభ్యర్థులు పడిగాడులు, ఇంకా త్వరలోనే 11,000 పైగా పోస్టులతో మెగా డిఎస్సి వారంలో రాబోతుంది అన్నట్టుగా మనకైతే ఈరోజు మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసినట్లయితే మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖకు కమిషనర్కు అభ్యర్థుల వినతి అని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది నవ తెలంగాణ న్యూస్ పేపర్లో. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్కు అభ్యర్థుల వినతి అనే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. డిఎస్సిలో లైబ్రరీల పోస్టులు వేయండి అని ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. వినతి పత్రం అందిస్తున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించిన ఇక్కడ ఇమేజ్ క్లిప్స్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని శ్రీవంత్ రేవంత్ రెడ్డికి అభ్యర్థులు లేక రాయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది, క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది ఇక్కడ గైహాజరని రాయడం జరిగింది. ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేకుంటే కేసుల కారణంగాన ఇక్కడ రాయడం జరిగింది. కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం. నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయమైనట్టుగా ఇక్కడ కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది గైహాజరు అయితే అవడం అయిందంట. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. భారీగా బ్యాక్లాగ్లకు అవకాశం అనేది ఇక్కడ బయటిగా రాయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో 4,965 సివిలు, 4,423 ఏఆర్, 100 ఎస్ఆర్ సిపిఎల్, 5,010 టీఎస్ఎస్పీ, 262 ఐటీ అండ్ 121 పీటీఓ కానిస్టేబుల్ భర్తీకి 2022 నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ లెక్కన అన్ని విభాగాలు కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో 13,957 మందిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయి ఇప్పుడు శిక్షణకు పెద్ద సంఖ్యలో గైహాజరు
గైహాజరవడంతో బ్యాక్లాగుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుందని, శిక్షణలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించిందని, ఆలోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితే బ్యాక్లాగ్లపై స్పష్టత వస్తుందని ఉన్నతాధికారులు తెలిపినట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు ఇక్కడ గైహాజరుపడడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. తొలి రోజు సుమారు 2833 మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారని ఇక్కడైతే మనకు ఇనానిస్ పేపర్లో ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. చాలామంది ఇక్కడ హాజరు కాలేదంట ట్రైనింగ్కి వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా భారీగా బ్యాక్లాగ్ పోస్టులకు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తున్నట్లయితే మనకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని మనకి ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో. అదేవిధంగా ఎంపికైన కానిస్టేబుల్కి శిక్షణ షూర్ అని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది. శిక్షణకు హాజరైనటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతున్నటువంటి అదనపు ఎస్పీ సజయ్ జాన్ రావు అని ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఇమేజ్ క్లిప్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పోలీసు ఉద్యోగం సాధించినందుకు గర్వపడాలని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ అని రాయడం జరిగింది ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్లో. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ శాఖకు వన్నె తేవాలి అని సైబరాబాద్ ఎస్సిటిపిసి బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభంలో మాట్లాడుతున్నట్టు సైబరాబాద్ సిబి అవినాష్ మహంత్ అని ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది దిశ న్యూస్ పేపర్లో. కానిస్టేబుల్ శిక్షణను ప్రారంభించిన కోత్వాలని ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ శిక్షణ పునాది రాయి లాంటిదని మనకు ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. సమావేశంలో మాట్లాడుతున్న కామారెడ్డి ఎస్పీని ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ క్లిప్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా ఏ క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన, ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీఎస్సీ చర్యలు, ఇప్పటికే పలు కేటగిరీల జనరల్ ర్యాంకింగ్ లిస్టుల విడుదల, తాజాగా నిర్దేశిత సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలంటూ సూచన అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సర్టిఫికేట్లు తప్పనిసరిని ఒక సబ్ హెడ్డింగ్గా రాయడం జరిగింది చూడండి. విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఏ క్షణంలో సర్టిఫికేట్ పరిశీలన తేదీలు ఖరారు కావచ్చని టీఎస్పీఎస్సీ తెలిపినట్టుగా ఇక్కడైతే రాయడం జరిగింది. ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోండి అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన. ఇక్కడ చూస్తున్నట్లయితే ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈడబ్ల్యూఎస్, బీసీలు, నాన్ క్రిమిలేరు, వికలాంగులు, విద్యా సంబంధమైనవి, నివాస ధృవీకరణ పత్రం, రిజర్వేషన్ ఉన్నవారు అందుకు సంబంధించినవి, విద్యార్థులు తస్తమాన ధ్రువపత్రాలకు సిద్ధంగా ఉంచుకోవాలని కోరినట్లుగా ఇక్కడైతే మనకు నవ తెలంగాణ నిస్పలో ధ్రువపత్రాలను సిద్ధంగా చేసుకోండి అని అభ్యర్థులకు టీఎస్ఎస్పీ సూచించినట్లుగా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3లో అదనపు పోస్టులు, 2 సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు. టీఎస్పీఎస్సీ 2022లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపింది. గ్రూప్ 1 మాదిరే ఈ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లను అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచనని సమాచారం. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాలు 783 ఖాళీలను చూపారు. ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నదని తెలిసింది. 2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్ 3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గ్రూప్ 3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి అని రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు, టెలికాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమార్ వెల్లడని ఇక్కడ మనకు ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక నమస్తే తెలంగాణ నిస్పలో ఒక ఆర్టికల్ రూపంలో మనకు రాయడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల. ఇక్కడ ఏఎం యూడీఈలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినట్లుగా ఇక్కడైతే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్పీఎస్సీ ఆల్రెడీ మనం చూసాం పైన. ఇక్కడ క్లియర్గా కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, బీసీలకు నాన్ క్రిమిలేయర్, స్టడీ ఆర్ రెసిడెన్సీ, రిజర్వేషన్స్
క్లైమింగ్తో పాటు విద్యార్హతలు వంటి వాటి ఆధార ధృవీకరణ పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 25న COU 2వ దశ ప్రవేశ పరీక్షని ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాల విడుదల సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా చూసినట్లయితే సగం గల్లంతు గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులు. గత నోటిఫికేషన్లో 225, ఈసారి 109. తాజాగా పోస్టులు తగ్గిన మహిళల వాటా. రోస్టర్ జాబితాలో మహిళల రిజర్వేషన్లకు మంగళం. నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి 15 విభాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులు ఉంటేనే ఒకటి మహిళలకు, అంతకంటే తక్కువ ఉంటే జనరల్ కేటగిరీలతోనే భర్తీ. SC/ST కేటగిరీలో మహిళలకు దక్కేది 20% లోపే. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే. డిప్యూటీ కలెక్టర్ పోస్టులో 33% కోటా. 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులే దక్కే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సగం గల్లంతు గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులని, అదేవిధంగా ఎంట్రీ పరీక్ష నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. గ్రూప్ 1 సర్వీసెస్ సిలబస్ నుంచి గత ప్రభుత్వ పాలసీలను తొలగించాలని కూడా మనకి ఈనాన్ఎస్పీలో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు అన్యాయం, రోస్టర్ పాయింట్ల రద్దు, జీవోను వెనక్కి తీసుకోవాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత డిమాండ్ అనే ఒక ఇక్కడ మనకు న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 10th ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అధికారులతో CS శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ TSPSC ఉద్యోగులపై నిగాని మనకు ఆంధ్రప్రభ న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గత పేపర్ లీకేజ్ అనుభవాలతో ముందు జాగ్రత్త చర్యలు. గ్రూప్ 1ను పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు. పేపర్ లీకేజీలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు. ఇక్కడ TSPSCపై అభ్యర్థులలో తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షల నిర్వహణ. వెంటాడుతున్నటువంటి ఉద్యోగుల కొరతని ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ కొత్త టీంకు గ్రూప్ 1 నిర్వహణ పెద్ద సవాలే. కమిషన్లో ఉద్యోగుల కొరతని మనకు సబ్ ఎడిటింగ్స్ కూడా రాయడం జరిగింది ఈ ఆర్టికల్లో. అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇస్రోలో టెక్నికల్ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. SPSR నెల్లూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చేసి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా DRDO SAGOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకు స్వాగతించడం జరిగింది అన్నట్టుగా మనకు ఈరోజు ఈనాన్యూస్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గురుకులలో ఉచితంగా ఇంటర్ సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకు సాక్షి న్యూస్లో రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే విద్యా ఉద్యోగ సమస్య చూసినట్లయితే RRBలో 9,000 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ JROలో చెన్నైలో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. విద్యా ఉద్యోగ సమాచారంలో ఇక్కడ క్లియర్గా విద్యా ఉద్యోగ సమాచారంలో కూడా మనకు క్లియర్గా విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్లో మనకు రాయడం జరిగింది. వివాహం కారణంతో మహిళలను ఉద్యోగం నుంచి తొలగించాలని సుప్రీం సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం క్లియర్గా ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ యొక్క న్యూస్ ఆర్టికల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అసలు ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మనం ఛానల్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రధానంగా అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 అప్డేట్స్ రావడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 DSC కానిస్టేబుల్ అదేవిధంగా TSPSC సంబంధించిన అప్డేట్స్ చాలా చూసాము ఈరోజు మన అప్డేట్స్. పోలీస్ శాఖలో భారీగా బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో ఎగ్జామ్లో తెలుగు క్వాలిఫైయింగ్ పెట్టాలని DSC సంబంధించిన అప్డేట్స్ చాలా చూసాం. వారంలో మెగా DSC నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా సింగరేణిలో 408 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సంబంధించి ఇలా చాలా అప్డేట్స్ ఈరోజు చూసాం ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం డైలీ మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండే. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.